జాతకం, జ్యోతిష్యం. ఈ జ్యోతిష్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా నాకు ఈ నెల ఎలా ఉంటుంది, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, నేను రాజకీయాల్లో బాగుంటానా, నాకు సంతానం అవుతుందా, అందరికీ అన్ని రకాలైనటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. వాటికి అన్నిటికీ ఈ నెల గోచార గ్రహస్థితులు ఎలా ఉందో కూడా చెప్తున్నాను. బాగా గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. ఈ నెల గ్రహస్థితులు: రవి జూలై 16 వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు జూలై 26 వరకు సింహంలో ఉండి తర్వాత కన్యా రాశిలో ప్రవేశిస్తున్నారు. బుధుడు ఈ నెలంతా కర్కాటక రాశిలో ఉంటున్నారు. గురుడు ఈ నెలంతా మిథున రాశిలో ఉంటున్నారు. శుక్రుడు జూలై 24 వరకు వృషభ రాశిలో ఉండి తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తారు. శని ఈ నెలంతా మీనరాశి, రాహు ఈ నెలంతా కుంభరాశిలో ఉంటారు, కేతు ఈ నెలంతా సింహరాశిలో ఉంటారు. గోచార గ్రహస్థితులు బట్టి ఈ నెల రాశి ఫలితాలన్నీ ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది. మీ వ్యక్తిగత జాతకానికి ఇది ఒక 30 నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీ వ్యక్తిగత జాతకం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి జాతకం చెప్పించుకోండి. లేదా మా ద్వారా చెప్పించుకోవాలనుకుంటున్నారా, కింద కనబడుతున్నటువంటి మా నెంబర్కి వాట్సప్ చెయ్యండి. నమస్కారం. జ్యోతిశాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుస్సు రాశి మిత్రులారా, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, జూలై నెలలో వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఏదో గొప్ప మార్పులు జరిగిపోతుంది మాత్రం అనుకోకండి. ఎందుకంటే అర్ధాష్టమ శని జరుగుతుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటారు. నిరుద్యోగులకి విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉన్నాయి. గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. కానీ నోరు అదుపులో ఉంచుకోవాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి వ్యవహరించాలి. సంతకాలు పెట్టేటప్పుడు కానీ లేదన్నా డాక్యుమెంట్స్ అన్నీ వచ్చినప్పుడు ఒక్కసారికి 2 సార్లు గోత్రూ చేసి పెట్టొచ్చా లేదా అని మీకు లీగల్ అడ్వైజర్తో కానీ ఆడిటర్తో కానీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఏ విధమైనటువంటి విజాకో దానికో పర్మిషన్ పెట్టేటప్పుడు బాగా చదవండి. పాయింట్ టు పాయింట్ తర్వాత సంతకం పెట్టండి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయం అవుతుంది. వారితో లిమిట్గా ఉండండి. ఉన్నత స్థాయి అని చెప్పాం, వాళ్ళతో మనం సహాయం చేయాలంటే, దీర్ఘకాలిక స్నేహం కావాలంటే జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభం ఆర్జిస్తారు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి చూస్తారా, గివ్ అండ్ టేక్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొద్ది ప్రయత్నంలో 1, 2 వ్యక్తిగత కుటుంబ సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు మిశ్రమంగా ఉందని చెప్పచ్చు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు నెరవేర్చుకుంటారు. బంధువులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. తోబుట్టువులతో, అన్నదమ్ములతో సఖ్యతను పెంచుకోండి. విద్యార్థులు విజయం సాధించే అవకాశాలు బాగా ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ స్పృహతో ఉండండి. వివాహ ప్రణాళిక, కొత్త వివాహం ప్రణాళిక చేసే వారికి విజయవంతంగా ఖరారవచ్చు. మీ ఇల్లు మారడానికి, ఇంటిని వాస్తుగా చేసుకోవడానికి, ఇంటీరియర్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మంచి సమయం చెప్పచ్చు. క్రీడాకారులకి ఇది యోగ కాలం, చాలా అద్భుతం. క్రీడాకారులకి ఇది. రాజకీయ నాయకులకి మిశ్రమంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం లేటప్పుడు మీరు మాట్లాడే మాట మీ యొక్క జీవితాన్ని మార్చే అవకాశంగా ఉంటుంది. షేర్ మార్కెట్ ఈ నెల కొంచెం జాగ్రత్తగా ఉండవద్దు. మీడియా రంగం వారికి బాగానే ఉంటుంది. వ్యవసాయదారులకి చాలా బాగుంటుంది. ఐటీ రంగం వారికి బాగుంది. చంద్రాష్టమం 24/7/2025 10:59 నుండి 26/7/2025 3:52 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు ఆచితూచి వ్యవహరించండి, జాగ్రత్తగా ఉండండి. మరి అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 2, 5, 8, 11, 15. అదృష్ట సంఖ్యలు 7 మరియు 9. సరే, ఎవరిని ఆరాధించాలి నెల? దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. ఆంజనేయ స్వామి గారిని ప్రార్థన చేయండి. శని భగవాన్ని ప్రార్థన చేయండి. ఎందుకంటే అర్ధాష్టమ శని ఉంది. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతి. ఎక్కడ కూర్చుంటాడు శని భగవానుడు? నాలిక మీద కూర్చొని ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇది ఒకటి చెయ్యండి. మరి గురువారాల్లో నవగ్రహాలకి గురు భగవాన్ని ప్రార్థన చేయండి ఎక్కువ.
పసుపు పువ్వులతో ఆరాధించండి. శనివారాల్లో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గర మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. వెంకటేశ్వర స్వామికి వీలుంటే వెళ్ళి నడిచి వెళ్ళి పోయి మొక్కు తీర్చుకొని రండి. సత్యనారాయణ వ్రతం చేయండి. ఇంట్లో అన్నీ చక్కబడుతుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కావాలంటే కింద నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి, రిప్లై ఇస్తాం. ఇంకనూ మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలు జరగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఇది మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి చండీ సుదర్శన యాగాదులన్నీ చేసి దీనికి సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ అందిస్తున్నాము. కావలసిన వారు మాల కావాలని వాట్సాప్ చేయండి నంబర్కి, మీకు రిప్లై వస్తుంది, మీరు పొందవచ్చు. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మకర రాశి వారు 7.5 శని వదిలిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు కదా, చిన్న చిన్న సమస్యలు వస్తాయి కానీ అధిగమిస్తారు. అద్భుతంగా ఉండబోతున్నారు. ఈ జూలై నెల చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు సవాళ్ళు రెండు ఉన్నాయి. అవకాశాలను ఎలా ఆనందంగా తీసుకుంటామో సవాళ్ళను కూడా అలాగే తీసుకోవాలి కదా. గెట్ రెడీ. పని భారం ఉన్నప్పటికీ వృత్తి ఉద్యోగాల్లో చాలా వరకు ఉత్సాహంగా సాగిపోతాయి. ఈ నెల మొదటి భాగం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పై అధికారులు మీతో సమన్వయం చాలా బాగుంటుంది. మీ పనితీరుపై మీ బాస్ సంతోషంగా ఉంటారు. ఇది ప్రైవేట్ సెక్టార్ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా. నిరుద్యోగులకి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఆదాయం చాలా వరకు నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులతో చిక్కులు పడతారు. ఆస్తి వివాదాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి. కుటుంబ పరిస్థితులు చక్కబడతాయి. లీగల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. విడిపోయిన భార్యాభర్తలు కలిసే అవకాశాలు ఉన్నాయి. అసాంఘిక కార్యక్రమాలు చేయకండి. మీ యొక్క సమయం ఖాళీగా ఉందని ఏదైనా అసాంఘిక కార్యక్రమం చేయడం వల్ల అది మీ మెడకు చుట్టుకుంటుంది. సోషల్ మీడియాలో జాగ్రత్తగా ఉండండి. పిల్లల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. కొందరు బంధుమిత్రుల సమస్య తలెత్తవచ్చు. ప్రేమ వ్యవహారంలో సాదాసీదగా ఉంటుంది. అవాంఛిత వాదనలు భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడతాయి. మీ పిల్లలు మీ మాట వినకపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల అంచనాలు అర్థం చేసుకోవడానికి మీరు సమయం కేటాయించాలి. మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి మిత్రులు నమ్మి డబ్బులు పెట్టకండి. శత్రువుల ద్వారా కూడా ఇబ్బంది పట్టచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడాల్సిన సమయం ఇది. కళా సాహిత్యం మొదలైన వాటితో అనుబంధం ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. అలర్జీ, దగ్గు, జలుబు వంటి శారీరక రుగ్మతలు రావచ్చు. చిన్నది మాస 3వ వారంలో శస్త్రచికిత్స అవకాశం ఉంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించి చాలా ముఖ్యంగా తీసుకోండి. రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి బాగుంది. ఐటీ రంగం వారు ఉన్నారు చూసారా, కాస్త ఉన్న ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారచ్చు. ఉన్న ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి, ఉన్న దేశం నుంచి ఇంకో దేశానికి మారవచ్చు. ఇది ఒకటి చూసుకోండి. చంద్రాష్టమం ఈ నెల 26/7/2025 3:52 మధ్యాహ్నం నుండి 28/7/2025 12 గంటల మధ్యాహ్నం వరకు ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా వ్యవహారాల్లో ఆచితూచి ఆలోచన చేయండి. అదృష్ట సంఖ్య ఈ నెల 3, 7. సానుకూలమైనటువంటి రోజులు 1, 3, 7, 11, 14. ఆరాధించాల్సినటువంటి దైవాలు ఎవరు? దక్షిణామూర్తి మరియు గణేశుడు, హనుమంతుని ప్రార్థించండి. పరిహారం: శుక్రవారాల్లో కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గరిక ద్వారా పూజించండి దక్షిణామూర్తికి. గురువారం పసుపు పువ్వుతో దీపం వెలిగించండి. మీకు ఇంటి దైవం, ఇష్టదైవం, కులదైవం దగ్గర మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిషా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, ఏళ్నాడు శని 3వ భాగంలో ఉన్నారు. మీరు అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోతున్నాయి. కొంత శని భగవానుడు ఉన్న మిగతా యొక్క గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల పోరాటాల తర్వాత జీవితం మెరుగుపడడం ప్రారంభమవుతుంది. ఉద్యోగంలో అధికారులతో కాస్తంత ఆచితూచి వ్యవహరించండి, మంచిది. పనిభారం పెరిగే అవకాశం ఉంది. సహోద్యోగులతో ఉన్నటువంటి
ఆ యొక్క సఖ్యత కొనసాగుతుంది. వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. ఉద్యోగస్తులు కంపెనీ పాలసీ ప్రకారం ఇంక్రిమెంట్ పొందవచ్చు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభసాటిగా ఘటిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృధా ఖర్చులను తగ్గించుకోవడానికి మంచిది. వ్యాపారానికి పెద్ద రిస్క్ తీసుకోవడం మంచిది కాదు. ఏ ప్రయత్నమైనా సఫలీకృతం అవుతుంది. సామాజిక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తరిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనిలోనూ శ్రమ తప్పదు. ఇతర వ్యవహారాల్లో తలదూర్చకండి. ఏ ఇతరుల మనకు సంబంధం లేదా, సైలెంట్. నేను శని భగవానుడు ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి, సైలెంట్. విద్యార్థులు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రాథమిక విద్య లేదా ఉన్నత విద్య అభ్యసించే వారికి చాలా మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ వ్యవహారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఒత్తిడి, స్ట్రెస్ సంబంధించిన అసౌకర్యం కలిగించవచ్చు. వైద్య చికిత్సలు లేదా శస్త్రచికిత్స కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో మాట పట్టింపులు పడకండి. డిస్కషన్స్ వచ్చిందంటే అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోండి, లేదా మీ యొక్క జీవితం మీద ఇంపాక్ట్ పడుతుంది. జాగ్రత్త. రాజకీయ నాయకులకి ఈ నెల కొంచెం గడ్డు కాలమే. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు చాలా కలిసి వస్తుంది. మీడియా రంగం వారికి, ఐటీ రంగం వారికి బాగా ఉంటుంది. చంద్రాష్టమం అని అంటే 1/7/2025 3:24 నుండి సాయంత్రం 4/7/2025 3:19 ఉదయం వరకు. మరియు చంద్రాష్టమం ఈ నెల మీకు కుంభరాశి మిత్రులారా 2 సార్లు ఉంది. 28/7/2025 12 గంటల నుండి 31/7/2025 11:15 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ నెల మీకు 2 సార్లు చంద్రాష్టమం వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. నోరు అదుపులో ఉండాలి. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మరియు ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు ఏదైనా ఉందంటే 6, 8, 9, 11, 14 తారీఖులు బాగుంటుంది. అదృష్టమైనటువంటి సంఖ్యలో 1, 7. ఆరాధించవలసినటువంటి దైవం ఎవరు? భైరవ స్వామి. శ్యామలాదేవిని ప్రార్థన చేయండి. వారాహి అమ్మవారిని ప్రార్థన చేయండి. రాజమాతంగి ప్రార్థన చేయండి. విజయం లభిస్తుంది. పరిహారం ఏం చేయాలి? అష్టమి రోజున భైరవ స్వామిని ఆరాధించండి. మంగళవారం, శుక్రవారంలో అమ్మవారిని ఎర్ర పుష్పంతో ఆరాధించండి. శని భగవానునికి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు ఈ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయన్నట్టే, ప్రియమైనటువంటి మీనరాశి మిత్రులారా, 7:30 శని 7:30 జరుగుతుంది, నాకేమో అయిపోతుందని అపోహ పొందకండి. ఏమి కాదు, అన్నీ అద్భుతంగా ఉంటుంది. ఈ నెల కాస్త హెచ్చు తగ్గులు మాత్రం నిండి ఉంటుంది. ఖచ్చితంగా దాన్ని భరించాల్సిందే. అందుకని జీవితంలో ఏమి ఇబ్బంది రాదు. ఈ నెల తేలికపాటి నుండి మితమైన పరీక్ష కాలంగా కూడా చెప్పుకోవచ్చు. ఓపికగా ఉండండి. మరి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించడం వల్ల సవాళ్లను అధిగమిస్తారు. ఆత్మవిశ్వాసం, ధైర్యాన్ని పెంచుకోండి. ఎందుకంటే సవాళ్ళు ఎదుర్కోవాలి. ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది. స్ట్రెస్, మీరు ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది మీకు ప్యానిక్ చేస్తారు. మీకు రావాల్సింది రాదు, ఏం చేయాలో తెలియదు. లోన్కి వెళ్ళాలా, లేకపోతే చిట్ ఫండ్స్కి వెళ్ళాలా, ఆస్తిపాస్తులు అమ్మాలా అనే ఒక స్థితి వస్తుంది. కానీ ఓపిక పట్టండి, మాట్లాడండి. ఎవరికైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళని అవాయిడ్ చేయకండి. పరిష్కారం దొరుకుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తుంది. పెద్ద రిస్క్ తీసుకోవడం లేదా కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వద్దు. ఇది ఉత్తమ సమయం కాదు. 1, 2 వ్యక్తిగత సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. లీగల్గా ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ కొంచెం స్ట్రెస్ తీసుకొచ్చిస్తూ ఉంటుంది. మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక విషయాల మీద శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా సాగిపోతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత కాస్త లోపమవుతుందని జాగ్రత్త పడండి. మీ యొక్క పుత్రులు, కూతురు కానీ కొడుకు కానీ వివాహం నిశ్చయితార్థమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో పై అధికారులు మీకు కొంచెం స్ట్రెస్ ఉంటుంది. వృత్తి జీవితంలో నిమిషం కూడా తిరిగిలేని పరిస్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు ఇది గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు, కానీ సాధిస్తారు.
గురు భగవానుడి యోగంగా ఉన్నాడు కదా. ఇంట్లో ఉండి చదువుకునే విద్యార్థులు కూడా సబ్జెక్టు పైన దృష్టి పెట్టాలి. మొత్తం చదువులపైన గొప్ప ప్రభావం చూపిస్తుంది. చాలా జాగ్రత్తగా చదవాలి. రాజకీయ నాయకులకి ఇది గడ్డు కాలమే అండి, జాగ్రత్తగా ఉండాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు దస్తావేజులు డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా, జాగ్రత్త. మిస్ప్రాపర్ అవ్వకుండా, లేదా లైసెన్స్ రెన్యువల్ అవన్నీ కూడా ఇబ్బంది ఉంటే చూసుకోండి. వ్యవసాయదారులకి చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. ఆహారం తీసుకునేటప్పుడు ఆచితూచి ఆహారం తీసుకోండి. చంద్రాష్టమం జూలై 4, 7, 2025 3:19 ఉదయం నుండి 6, 7, 2025 4:01 వరకు చంద్రాష్టం ఉంటుంది. మళ్ళీ ఇదే నెల రెండోసారి కూడా చంద్రాష్టం వస్తుంది. 31, 7, 2025 11:15 ఉదయం నుండి 2, 8, 2025 11:52 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 2 రోజులు చాలా ఆచితూచి వ్యవహరించండి. ఏ విధమైనటువంటి దస్తావేజుల మీద సంతకం పెట్టాలన్నా, ఇతరులతో మాట్లాడాలన్నా చాలా జాగ్రత్త. ఏ విధమైనటువంటి మాట పట్టింపులకి అన్నదమ్ములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులతో వెళ్ళకండి. ఓవరాల్ మీనరాశి వారు జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. మరి ఏం చేయాలి దీనికి? స్వామి మాకు ఏమైనా పరిహారం ఉందా, ఆరాధించాల్సిన దైవం ఏమైనా ఉందంటే కాలభైరవాష్టకం చెప్తూ ఉండండి. ఆదిత్య హృదయం చెప్పండి ఆరోగ్యానికి. మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. ప్రతిరోజు ఒక ప్రదక్షిణం నవగ్రహాలకి పక్కన ఉన్న దేవాలయంలో ప్రతిరోజు వెళ్ళండి. ఒక 5 నిమిషాల పని, ఒక 19 ప్రదక్షిణాలు నవగ్రహాలకి తిరిగి రండి. ఆ శని భగవానుని ప్రార్థన చేయండి. నాలుక మీద వచ్చి కూర్చున్నాడు సాడేసార్. జాగ్రత్త. ఏం చెప్పాలి ఆయన దగ్గర? దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమానందం, దేవదేవ జగత్పతే శనేశ్వర, నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు, అన్యదా శరణం నాస్తి అని ఆయన పాదాలను పట్టుకోండి. అన్ని సమస్యలు తొలగిపోతాయి. శుక్రవారాల్లో అమ్మవారికి రావుకాల సమయంలో నెయ్యి దీపం వెలిగించండి. ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాన్ని ముందర వెలిగించండి నువ్వుల నూనెతో. స్వామి మేము మా శారీరకంగా మాతో పాటు చేసినటువంటి యొక్క సేవ అని ఆ యొక్క శని భగవాన్ని ప్రార్థన చెయ్యండి.